సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్జే సూర్య, సముద్ర ఖని, సునీల్, శ్రీకాంత్, జయరాం, నవీన్ చంద్ర పలువురు నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటుంది. షూటింగ్ మధ్యలో ఆపేసి భారతీయుడు 2 పై శంకర్ దృష్టి పెట్టడంతో సినిమా షూటింగ్ ఆలస్యంగా సాగింది. ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయాలని వార్తలొస్తున్నాయి. అయితే మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇక చిరంజీవి విశ్వంభర సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదు. ఆ స్థానంలో గేమ్ చేంజర్ ను విడుదల చేయాలి అనుకుంటున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా రామచ్చా మచ్చా పాటను విడుదల చేయగా అందులో మా స్టెప్స్ తో చెర్రీ ఆకట్టుకున్నారు. ఈ పాటకు సంబంధించి తాను చాలా ఆనందించానని, మీరు కూడా ఆనందిస్తారని భావిస్తున్నట్టుగా క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై హీరోయిన్ సమంత స్పందించింది. అన్మ్యాచబుల్ అంటూ కామెంట్ పెట్టింది. అంటే నిన్ను ఎవరూ మ్యాచ్ చేయలేరు అనే అర్థం వస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రీన్ షాట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్ పై ఒక సినిమా చేస్తుంది. సొంతంగా నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది ఈ బ్యూటీ. త్వరలోనే మరో వెబ్ సిరీస్ లో నటించబోతుంది. తమిళంలో విజయ్ సరసన, హిందీలో షారుఖ్ సరసన అవకాశాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై అధికారికంగా ధృవీకరణ మాత్రం రాలేదు. రామ్ చరణ్ కూడా శంకర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మరి